హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ రచన. ఇప్పటి వరకు మనం ఆల్రెడీ 3 వీడియోల్లో ఇంగ్లీష్ మీద ఉన్న భయం ఎలా పోగొట్టుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కావాల్సిన స్కిల్స్ అని ఆల్రెడీ 3 వీడియోలు చేస్తున్నాం. సో ఈ వీడియో నుంచి ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలి అన్నది చూద్దాం. మనలో చాలామందికి ఉండే ఒకే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, మనకి ఇంగ్లీష్ గ్రామర్ అంతా వచ్చు, పుస్తకాలు అన్నీ చదువుతాము, మన రీజియన్ ఇండియన్ రీజియన్ వరకు ఉన్న వాళ్ళతో ఇంగ్లీష్ బాగానే మాట్లాడగలుగుతాం. కానీ ఒక ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళినప్పుడు చాలాసార్లు సబ్ టైటిల్స్ వస్తే తప్ప మనం ఆ డైలాగ్ ఏంటి అన్నది అర్థం చేసుకోలేం. దీనికి కారణం ఏంటి? ఎందుకంటే చాలామంది మన హాలీవుడ్ మూవీస్ చూసినప్పుడు కూడా వాళ్ళు ఇంగ్లీష్ చూసి ఎక్కడో తెలియకుండా ఇంప్రెస్ అవుతాం. వాళ్ళ మాట్లాడాలనో కొంచెం అనుకరించాలనో కూడా ట్రై చేస్తూ ఉంటాం. దీనికి కారణం ఏంటి? లేదా అక్కడ వాళ్ళు యూజ్ చేసే ఆ టెక్నిక్ ఏంటి? ఆ టెక్నిక్ ఏం లేదు, చాలా సింపుల్, క్లుప్తత. సింపుల్గా చెప్పాలంటే షార్ట్గా చేసి చెప్పడం. దేన్నైనా అలా షార్ట్గా చేసి చెప్పడం వల్ల విషయం అందరికీ అర్థమవుతుంది, ఎక్కువ పదాలు వాడే ఇది పోతుంది, ప్లస్ కొంచెం స్టైలిష్గా అనిపిస్తుంది. మనం నిత్య జీవితంలో అలా వాడే కొన్ని పదాలను ఈరోజు చూద్దాం. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కానీ వొకాబులరీ, గ్రామర్ ఇలా చాలా ఉంటాయని మనకు తెలుసు. అలా ఫ్లోలో పడి కొట్టుకుపోతూ ఉంటే ఏదో ఒక రోజు మనకి డిసప్పాయింట్మెంట్ వస్తుంది. మనం నిజంగా నేర్చుకుందామా లేదా అనే ఒక భయం కూడా కలుగుతూ ఉంటుంది. రేపన్న రోజు మోటివేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో 30 days మాత్రం ఫ్రీగా రోజు నేర్చుకునే ఫ్రేజెస్, దాన్ని కొంచెం ఇంకా పాలిష్డ్ ఫ్రేజెస్ అన్నీ చూస్తూ ముందుకెళ్దాం. దాని తర్వాత యాజ్ పర్ దట్ వీ కెన్ మూవ్ అహెడ్ విత్ ద గ్రామర్. సో అలాంటి ఒక 4 words ఈరోజు మనం చూద్దాం. దాంట్లో ఫస్ట్ వర్డ్ లెమ్మీ. ఇది 2 words అండి, లెట్ ప్లస్ మీ. లెట్ మీ హ్యావ్ ఏ కప్ ఆఫ్ వాటర్. లెట్ మీ నో వెన్ యు ఆర్ ఫ్రీ. లెట్ మీ నో వెన్ యు ఆర్ ఫ్రీ అంటే నువ్వెప్పుడు ఫ్రీగా ఉంటావో నన్ను తెలుసుకొని. అంటే ఒకరి పర్మిషన్ అడగడానికో, ఒక విషయం గురించి, లేదా ఎదుటివారి సన్నద్ధం తెలుసుకోవడానికో మనం ఇది వాడతాం. జనరల్గా అయితే లెట్ మీ అనే వాడడానికి లెమ్మీ అంటే సింపుల్గా షార్ట్కట్లో ఉంటుంది, చాలా ట్రెండీ వర్డ్గా కూడా అనిపిస్తుంది. సో ఎగ్జాంపుల్స్ ఏనండి, లెట్ మీ నో వెన్ యు ఆర్ ఫ్రీ, లెట్ మీ హ్యావ్ ఏ కప్ ఆఫ్ వాటర్. అయిపోయి నెక్స్ట్ వర్డ్ వచ్చి వనా. వనా అంటే వాంట్ టు. WANT వాంట్, TO2 వాంట్ టు. ఐ వానా హ్యావ్ ఏ చీజ్ బర్గర్. నాకు చీజ్ బర్గర్ కావాలి అనే దానికి మనం వాంట్ టు అని అంటాము. దాని షార్ట్కట్లో ఆ 2 wordsని కాంట్రడిక్ట్ ఒక చిన్న ఫ్రెదాన్గా చేస్తే వనా అవుతుంది. ఐ వానా హ్యావ్ ఏ చీజ్ బర్గర్, ఐ వానా షేర్ మై ఫీలింగ్స్ విత్ యూ, ఐ వానా మీట్ యూ. సో వాంట్ టు అనేదాన్ని వనా చేస్తే మనం మాట్లాడేటప్పుడు కూడా స్ట్రెస్ తగ్గుతుంది. కొంచెం ఎప్పుడైనా సరే మన మాటలో ఆ స్ట్రెస్ తగ్గి, కొంచెం ఫస్ట్లో స్ట్రెస్ మొదలై మధ్యలో స్ట్రెస్ తగ్గిపోతే ఆ వర్డ్ కూడా కొంచెం స్టైలిష్గా అపియర్ అవుతుంది. ఇంకా థర్డ్ వర్డ్ వచ్చేసి గిమ్మీ. గివ్ మీ అనేదాన్ని గిమ్మీ అనొచ్చు. GIMMIE గిమ్మీ. గిమ్మీ ఏ కప్ ఆఫ్ టీ, గిమ్మీ దట్ కప్. ఇలా గిమ్మీ అంటే ఇవ్వు అని అర్థం. ఇంకా ఫోర్త్ వర్డ్ వచ్చేసి గొనా అంటే గోయింగ్ టు. ఐఎమ్ గోయింగ్ టు అబ్రాడ్. వెళ్తున్నాను అనే గోయింగ్ టు అనేది ఐఎమ్ గోనా మేక్ ఇట్ ఫర్ ష్యూర్, నేను అది ఖచ్చితంగా చేసి తీరుతాను. ఇలా గోయింగ్ టు అనడం కన్నా ఐఎమ్ గోనా అనడంలో కొంచెం ట్రెండ్, స్టైల్, స్లాంగ్ ఎవ్రీథింగ్ మనకు కనపడుతూ ఉంటాయి. సో ఈ 4 words నేర్చుకుని మీరే, ఎందుకంటే ఈ 4 పదాలు కూడా మనం మన నిత్య జీవితంలో ఎక్కువసార్లు వాడుతూ ఉంటాం. ఒకసారి 4 words అంటే మళ్ళీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి లెమ్మీ అంటే లెట్ మీ, నెక్స్ట్ వనా అంటే వాంట్ టు, థర్డ్ వచ్చేసి గిమ్మీ అంటే గివ్ మీ, గొనా అంటే గోయింగ్ టు. ఈ 4 words మీరు ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి మనం మామూలుగా యూజ్ చేసే లెట్ మీ, వాంట్ టు, గోయింగ్ టు లేదా గివ్ మీ లాంటి వర్డ్స్ పక్కన పెట్టేసి వాటి బదులు ఇవి వాడుతూ ఉంటే మన లాంగ్వేజ్ కూడా పాలిష్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు మనం బెస్ట్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం, నేర్చుకున్న కొత్తలోనే మంచి వర్డ్స్ యూజ్ చేస్తున్నాం అనే కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. సో ఈ టిప్స్ మీరు ఫాలో అవుతూ మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ గైస్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Like and subscribe Eagle Media Works.